భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాగుల చవితి పండుగ సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పాము పుట్టల వద్ద భక్తులు ఆవు పాలు పోసేందుకు బారులు తీరారు. ఈరోజు నాగుల చవితిని పురస్కరించుకొని పాములు పుట్టల వద్ద భక్తులు ఆవు పాలు తెచ్చుకుని క్యూ లైన్లో నిలబడి భక్తులు పుట్టలో ఆవు పాలు పోశారు. ఇక నువ్వులు బెల్లంతో చేసిన ప్రసాదం, అరటి పండ్లు, కోడిగుడ్లు, పెసరపప్పు ప్రసాదాలతో పాము పుట్టలకు వద్దకు వచ్చిన భక్తులు ఆవు పాలు పోసిన అనంతరం ప్రసాదాలు పుట్టలో సమర్పిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఆలయాల వద్ద భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. పాల్వంచ గట్టాయిగూడెం భక్తాంజనేయ స్వామి వారి ఆలయంలో నేడు నాగుల చవితి సందర్భంగా కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైనటువంటి విశేషమైనటువంటి రోజు కార్తీక చవితి. నేటి రోజు పుట్టలో ఎవరైతే పాలు పోస్తారో వారికి సర్పదోషాలు తొలగి సకల ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలగడమే కాకుండా సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది. అదేవిధంగా ఆరోగ్యం బాలేకున్నా, వివాహం కాలేకున్నా అలాంటి ఆటంకాలన్నీ కూడా తొలగి సర్పరాజు యొక్క అనుగ్రహం చేత వారిని కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. కాబట్టి నేడు భక్తాంజనేయ స్వామి వారి ఆలయంలో భక్తులంతా కూడా విశేషంగా విచ్చేసి అత్యంత వైభవపేతంగా నాగేంద్ర స్వామిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేక అర్చన కార్యక్రమాలు నిర్వహించి పుట్టలో పాలుపోసి స్వామివారి కృపకు అందరూ కూడా పాత్రలు కాగలుగుతూ ఉన్నారని